వర్స్ 11 and 12 త్వరగా చదువుకుందామండి. 11, 12 ద్వితీయోపదేశకాండం త్వరగా చదువుకుందామండి. పక్షిరాజు తన గూడు రేపి, అందరం కలిసి చదువుదామా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని ప్రభువు నడిపించే విధంలో పక్షిరాజుతో జ్ఞాపకం చేసుకోవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన గూడుని ఏం చేస్తాడండి? మన గూడుని ఏం చేస్తాడు? ఇప్పుడు గూడు రేపడం అంటే చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నామా? కొన్నిసార్లు నువ్వు స్థిరపడిపోయి అంతా బాగుంది, సెటిల్ అయిపోయాను అనుకున్న టైంలో ఒక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీ గూడును రేపుతాడు. ఈ వాక్యం ఎవరి కొరకు నాకు తెలియదు, కానీ దేవుడు గూడు రేపుతున్నప్పుడు ఫస్ట్ నీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు ప్రశాంతంగా ఉంటే నా మీదనే పడ్డావా ప్రభువా? నేనేం అన్యాయం చేశాను ప్రభువా అని మళ్ళీ ఎవరి మీద పడతామండి? దేవుడి మీద పడతాం. కానీ ప్రభు ప్రేమతో పక్షిరాజు తల్లి ఏం చేస్తుందంటే వచ్చి ఏం చేస్తాండి? గూడు నువ్వు కట్టుకున్న పేక మెడల్లా గూలిపోతాయి. మీరు వచ్చి మదర్ తీరదు పేక మెడ గూలడం ఏంటి? అదే ఆ పరమ తండ్రి నిన్ను ప్రేమించిన మాతృమూర్తి యొక్క ప్రేమను గుర్తు చేయడానికి. నువ్వు ఇక్కడే ఉంటే ఎగరలేవు, నువ్వు ఇక్కడే ఉంటే నీ రెక్కలు చాపలేవు, ఇక్కడే ఉంటే క్రూరమృగాలు వచ్చి నిన్ను తినేస్తాయి. కాబట్టి నీకేం చేస్తాను? నీ గూడుని చెరిపేస్తాను. ఐ విల్ డిస్టర్బ్ యువర్ నెస్ట్. గూడు చెరిపేసరికి ఏంటి ప్రభా, ఏమవుతుంది నా బ్రతుకులో? నా వ్యాపారం ఏమైంది? నా ఉద్యోగం ఏమైంది? నా బిడ్డల పరిస్థితి ఏమైపోయింది? గూడు చెదిరిచా ప్రభా, అసలు ఏం జరుగుతుంది ప్రభా? గూడు స్థిరంగా కాపాడని నేను ప్రార్థన చేస్తే దాన్ని లేపేసేవేంది ప్రభా? అప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తా అంటాడు. అందంగా చూద్దాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని. కొన్నిసార్లు గూడు చెదరగొట్టి దేవుడు మనల్ని లేపుతాడు. ఉన్న ప్రాంతం నుంచి ఎక్కి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరేటట్టు చేస్తాడు. సమ్టైమ్స్ when God shakes you, when God shatters you, when God shakes your nest, be happy. తల్లిలాగా నీ గూడుని చెదుపుతున్నాడు దేవుడు. దేవుడే చెరుపుతున్నాడు నీ గూడుని. సందేహంలో కొన్నిసార్లు పడిపోయి ఎందుకు ఎలా జరుగుతుందండి, నిజంగా దేవుడు మర్చిపోయాడా అంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు తన బిడ్డల గూడును రేపినట్లు నేనే చేస్తున్నాను, గూడు చెరిపేస్తున్నా. అంటే నేను చాతగాని వాడని కాదు. నా బిడ్డలు నేను ఎలా పక్షిరాజునో నా బిడ్డలు కూడా అలా పక్షిరాజు వల్లే ఎగరాలి. కాబట్టి కొన్నిసార్లు గూడు చెదరగొడుతున్నా. బాధపడుతున్న ప్రియ సోదరి వాక్యం నీ కొరకే. God will stir up your nest. God will make you oppressed. God will shatter your rest sometimes. And that is a sign God wants to make you fly. నిన్ను ఎగిరేటట్లు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎగరాలి అంటే కొన్నిసార్లు గూడు ఏమవ్వాలి? చెదరాలి. మన వెనకాల చెప్తారండి, ఎగరాలి అంటే గూడు చెదరాలి. నవ్వుతున్నాం కానీ నోట్లోంచి నేను మాట రావట్లేదే. ఎగరాలి అంటే ఏం చెదరాలి? గూడు చెదరాలి. గూడు చెదురుతున్నట్లయితే ఈరోజు ఆరాధిస్తాం. ప్రభువా, మదర్స్ డే రోజు ఇంత ప్రేమ నా మీద ఎందుకంటే, చూడండి అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని, యాపిల్ ఆఫ్ దై, కనుపాప వలె ఏం చేస్తాడంటే ప్రభు కాపాడు. కనుపాప వలె అంటే ఒకసారి ఆలోచించండి. ప్రభు వారి యొక్క యాపిల్ ఆఫ్ దై, కనుపాప వలె మనం కాపాడడానికి ఎవరైనా మనం ముట్టాలని ప్రభు అంటాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. హీ డస్ టచ్ యూ, టచ్ ద యాపిల్ ఆఫ్ మై ఐ. అంటే మనల్ని ఎవరైనా తాకుతున్నారంటే వారు ఎవరిని దాక్కుతున్నారో తెలుసా అండి? వాళ్ళు అనుకుంటారు మనల్ని దాక్కుతున్నారని, కానీ వారు ఎవరిని దాక్కుతున్నారో తెలుసా? సర్వశక్తుడైన దేవుని యొక్క కన్నుని అలా ఆటాడుతున్నారు అనమాట. ఒక్కసారి పాట్మన్ పడితే ఏమవుతుంది తెలుసు కదా? దేవుని కనుగుడ్డును తాకినట్లే నేను తాకినవాడా. ప్రభు అంటాడు, చూడు ఇది నా పరిస్థితి, ఇలా భద్రపరచుకోవాలని ఆశపడుతున్నాను, ఇలా నిన్ను కాపాడుకుంటున్నాను. అరణ్య ప్రదేశంలో, భీకరమైన ప్రదేశంలో, పాడైపోయిన ప్రాంతంలో నువ్వు ఉండకూడదు. యూ షుడ్ నాట్ స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ విచ్ ఈస్ గోయింగ్ టు డెస్ట్రాయ్ యూ. అందుకొరకు గూడుని ఏం చేస్తాను? చెదరగొడతానంటే చివరికి 12వ వచనంలో ఎందుకు అలా చేస్తాడు ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 32:12, యెహోవా మాత్రము వాని నడిపించెను. అనిల యొక్క దేవుల్లో ఏ దేవుడును ఆయనతో కూడా యెహోవాని నడిపించాడంటే. గాడ్ ఓన్లీ లెట్ దెమ్. దేవుడు కొంచెం నడిపిస్తున్నాడు. ప్రియ సోదరుడా, చాలాసార్లు నీకు అర్థం కాకుండా బాధపడుతున్నావా? నా గూడు ఎందుకు దేవుడు ఇలా పాడు చేస్తున్నాడు, ఎందుకు నన్ను ఇలా కదిలిస్తున్నాడు, నాకు ఎందుకు ఇలా అవుతుంది? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఉన్నత శిఖరాలు నువ్వు ఎగరాలంటే నీ గూడు చెదరాలి. ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్లై హై, యువర్ నెస్ట్ హ్యాస్ టు బి స్టర్డ్ అప్ అండ్ గాడ్ డస్ దాట్ యాజ్ అ మదర్ ఈగల్. తల్లి పక్షిరాజు నిన్ను చెదరగొట్టినట్లుగా ప్రభువే నిన్ను చెదరగొడతాడు. అలా జరుగుతున్నట్లయితే సంతోషపడు. ఉన్నత శిఖరాలు దేవుడు నిన్ను ఎక్కున్నట్లు సిద్ధపరుస్తున్నాడు.
కానీ నీకు అపార్థం చేసుకొని నువ్వేం చేస్తావు తెలుసా? ఇక్కడే కిటికంత ఇక్కడే ఉంది. దేవుడిని గూడు చెదరగొడితే వెంటనే మనము అపార్థం చేసుకొని చివరికి నాకు ఈ దేవుడు వద్దండి, ఏదో చేద్దామని దేవునికి వస్తే ఇంతగా అపాడుతున్నా నేను అనుకుంటే, నా తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు నా ప్రభువు నేను ఆశపడితే చివరికి నా గూడు మీదనే పడ్డాడు నా ప్రభు అని 18 వచనం కలిసి చదువుకుందాం, ప్రభుని ఆరాధిస్తాం. వర్స్ 18, లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 18 ద్వితీయోపదేశకాండం 32:18. వాళ్ళ జీవితంలో ఇదే జరిగిందంట. దేవుడు గూడు చెదరగొడితే చివరికి వాళ్ళ జీవితంలో జరిగిన విషాద గాథ. అందరం కలిసి ద్వితీయోపదేశకాండం 32 అందరం కలిసి ఈ మాట చదువుకుందాం. 18 నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. ఎంత విషాదం కదండి. దేవుడేమో పక్షిరాజు తల్లి తన బిడ్డలను పైకి తీసుకెళ్లాలని ఆశపడి గూడు చెదరగొడితే వీరు మొత్తానికి దేవుని అపార్థం చేసుకొని ఒకటే మాట అంటున్నారంట, ఈ దేవుడు మాకు వద్దు, ఈ దేవుడు మాకు అవసరం లేదు, ఇక మీదట దయచేసి దేవుని మాటలు మాకు చెప్పొద్దు. చాలాసార్లు దేవుని మందిరంలో కూర్చున్నావు, ఇక్కడ కూర్చున్నావు, కానీ ఒక్క మాట కూడా నీకు ఎక్కదు. ఎందుకు తెలుసా? ఎందుకు మాట ఎక్కదు? గత వారం మనం చూస్తూ వచ్చాం. మనోవ్యాకులత ద్వారా వారు మోషే చెప్పిన మాటలు వారు వినరైరి. ప్రియ సోదరి సోదరి, వాక్యం నీ కొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనోవ్యాకులత ద్వారా ఇంకా నాకు వద్దండి, ఐఎమ్ ఫెడ్ అప్. ఏం పిలుపో, ఏం ఏర్పాటో, ఏమి దేవుడు చూసుకున్నాడో, ఏం గూడు చెదరగొడుతున్నాడో, అసలు ఏమవుతుందండి నా జీవితంలో? కొన్నిసార్లు ఇలాంటి విరక్తి చెందిన భావనలో దేవుని మందిరానికి వచ్చుంటే ఈరోజు మదర్స్ డే రోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి పక్షిరాజు తల్లి ఏ విధంగా గూడు చెదరగొడతాడో నీ గూడును దేవుడు చెదరగొట్టేది నిన్ను ఆయన రెక్కల మీద మోసుకొని పైకి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంత చేస్తే కూడా దేవుని అపార్థం చేసుకోవడానికి ఎలా అనిపించింది? ఒకసారి కన్న తల్లిని అడుగుదామా? ఇంటర్వ్యూ చేస్తూ చాలామంది తల్లులు ఉన్నారు కదా. మ్యాక్స్ లూకాడో అనే ఒక జ్ఞాని తత్వవేత్త దైవజనుడు, తను ఒక డౌట్ వచ్చి తల్లిని అడిగాడట. ఆ తల్లిని అడుగుతూ ఒక మాట అన్నాడు, అమ్మా, వై డూ యూ లవ్ యువర్ బేబీ సో మచ్? ఎందుకు నీ బిడ్డ అంటే అంత ప్రేమ? ఎందుకు నీ బిడ్డ అంటే అంత ప్రేమ? నీ బిడ్డ ఏం చేశారని అంతగా ఇష్టపడుతున్నావు, అంత ప్రేమ చూపిస్తున్నావు? వాడు గర్భంలో ఉన్నప్పుడు నేను తన్నాడు, వాడిని కనే ప్రక్రియలో నీ రూపురేఖలన్నీ కోల్పోయావు, అందవిహీనంగా తయారైపోయావు, నీ స్వరూపమంతా కోల్పోయావు, మనుషులు చూడలేని స్థాయిలో పింపుల్స్ వచ్చి ముఖమంతా అంగవికారం షేప్ అవుట్ అయిపోయావు, చివరికి అందరూ నేను చూసినప్పుడు నువ్వేనా అని అడిగే స్థాయి దాకా వచ్చేసావు. అది చాలదన్నట్లు ఆ బిడ్డను మోస్తున్నప్పుడు కడుపులో వాడు నిన్ను తంతూనే వచ్చాడు. ఆ మోస్తున్న ప్రక్రియలో నువ్వు ఉదయకాలం తెల్లారినప్పుడు ఆ సిక్నెస్తో, నాసియా ఫీలింగ్తో, వామిటింగ్ సెన్సేషన్తో నువ్వు బాధపడుతూ వచ్చావు. ఒక్కరోజు ప్రశాంతంగానే ఉండనియలేదు. అది చాలదన్నట్లు మోస్తున్న ప్రక్రియలో బరువు ఎక్కువైపోయి నీ వీపు నొప్పి వచ్చి, బ్యాక్ పెయిన్ వచ్చి, నీకు ఎంతగానో నువ్వు బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యావు, షేప్ అవుట్ అయిపోయావు. ఇదంతా తీసుకొని బిడ్డను కంటే వాడేమన్నా అందంగా ఉన్నాడా అంటే అందవిహీనంగా, బలహీనుడిగా, ఏమి చేతగాని వాడిగా అక్కడే మా యొక్క విసర్జన చేస్తూ, అక్కడే తనంతా మురికిగా అయిపోయి నిస్సహాయుడిగా కేకలు వేస్తూ, శబ్దాలు చేస్తూ నిస్సహాయంగా ఉన్నాడు. ఏంటమ్మా నీ ప్రేమ? ఎందుకు ఇంకా ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆ తల్లి అనిందంట, ఎందుకు ప్రేమిస్తున్నాను తెలుసా? వాడు తన్నొచ్చు, వాని కొరకు నేను అందవికారం అవ్వచ్చు, ఆ బిడ్డను కంటున్న ప్రక్రియలో ప్రజలందరూ నన్ను చూడాలన్న వారి పరిస్థితికి నేను అప్పగించబడి ఉండొచ్చు. ఆ బిడ్డ పుట్టిన ఆ కుమార్తె ఆ యొక్క చూడ్డానికి అందవిహీనంగా, నిస్సహాయ స్థితిలో, ఎటువంటి ఆకారం లేకుండా, ఆ యొక్క చాలా డర్టీగా స్పాయిల్ అయిపోయిన పరిస్థితిలో నిస్సహాయురాలుగా ఉన్నప్పటికీ ఒకటే నా జవాబు ఏంటంటే, నా హృదయము, నా పేగు బంధము, నా ప్రేమకు ప్రతీక, నా ప్రేమకు గుర్తు, షీ ఆర్ హీ ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ మై లవ్, మై హ్యాండ్స్ హ్యావ్ టచ్డ్ అండ్ హీ ఈజ్ మై ఎక్స్టెన్షన్. నా యొక్క ఎక్స్టెన్షన్గా తను ఉంటున్నాడు, ఆ బిడ్డ ఉంటుంది. నా ప్రేమకు గుర్తు, నా రక్తానికి గుర్తు, నా ప్రేమకు గుర్తు, నాకు గుర్తే, నా ఇన్కార్నేషనే, నా రూపులోనే నా బిడ్డ ఉంది. ఒకసారి ఆలోచించే ప్రియ సోదరి సోదరా, దేవా ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు దేవుని అడిగితే ప్రభు ఒకటే మాట అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు ప్రభా? నిన్ను విడువక నా ఎడల కృప చూపించడానికి నేను ఏం చేశానని? నువ్వేం చేయాల్సిన అవసరం లే. దేవుడు ప్రేమించడానికి ఒకటే గుర్తు, కారణం ఏంటంటే ఆయన నిన్ను కన్నాడో. అందుకు బైబిల్ రాస్తుంది, మానవుణ్ణి తన స్వరూపమందు దేవుడు ఏం చేశాడు? నిర్మించాడు. ప్రపంచాన్ని ఒక మాట చేత సృష్టించిన సృష్టికర్త మనిషి దగ్గరికి వచ్చేసరికి మాట చెప్పలేదండి, మానవుడా కలుగుగా కనలేదు, తన రూపమందు ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. యు ఆర్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
దట్స్ వై హీస్ హార్ట్ లాంగ్స్ ఫర్ యూ, వెదర్ యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. నువ్వు బాగున్నా బాగలేకపోయినా, మంచి అయినా చెడ్డైనా, ఏదైనా కానీ నిన్ను చూసి ప్రేమించలేదు, నీ అందాన్ని చూసి ప్రేమించలేదు, నువ్వేదో దేవుని కొరకు ఏదన్నా సాధిస్తావని ప్రేమించలేదు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి కన్న ప్రేమ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఇదే కదా క్రీస్తు ప్రేమ. అట్టి ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే ఆయన మర్చిపోకుండా ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించినట్లు ఒక్కసారి అందరము లేచి నిలబడతాం. ఆ క్రీస్తు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఒక కన్న తల్లి ప్రేమించిన రీతిగా ప్రభు మనల్ని ప్రేమించిన వాడుగా ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. ఆయన మనం విడిచిపెట్టలేదు, ఆయన ఎడబాయలేదు. ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఒక్కసారి ఆరాధిస్తాం. ఈరోజు